సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ అనుదీప్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భోజనం చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజన సదుపాయాలు, మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న వంటగదిని పరిశీలించి కూరగాయలు, నిత్యావసర వస్తువులకు సంబంధించి మెనూతో పాటు వంటగదిలో నిల్వ ఉంచే వస్తువులను రిజిస్టర్ను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉందన్నారు. గురుకుల పాఠశాలలో ఉన్న వంటగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంతో పాటు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. డ్రై అయిపోతాయి యాక్చువల్గా కడగగానే పైకి వచ్చేస్తారు. మ్యాక్సిమం అది కూడా ఎక్కడ అంటే ఎక్కడ అంటే 1% ఆర్గానిక్ మ్యాక్సిమం ఒకసారి వెంకట్ సార్ కొంచెం అట్లా ఉండండి సార్ ప్లీజ్. సెల్ ఫోన్లో హలో సార్, హలో సార్ కొంచెం ప్లీజ్, కొంచెం సెల్ ఫోన్ అన్నా ప్లీజ్ భయ్యా. హలో ఆయన సార్ అన్న సెల్ ఫోన్ చేయాలి.